ఇక దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు పెన్షన్లు పెంచలేదంటూ విమర్శించారు. అటు మహిళలకు 2,500 రూపాయలు అందించడం లేదని ఫైర్ అయ్యారు. ఇక నీటి కోసం, విద్యుత్ కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలోని హమాలీ బస్తీలో 15 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభోత్సవాలు చేశారు. వీళ్ళకి ఎన్నికల కోరిక ఉంది. ఇక ఐదేళ్ళు మీద ఉన్న పోరాటం చేసినట్టే ఒకరు కావాలి, ఒకరు కావాలి, ఒకరు కూర్చొని లాస్ట్ ఏం కాకుండా ఆ గరీబులు అందరినీ వదిలిపెట్టి నాయకులు మాత్రం సమస్యలు చేసి వదిలిపెట్టినారు. కొంతమంది పంపిస్తేనేమో వాళ్ళ కలిగి కేసీఆర్ ముఖ్యమంత్రి దాని మీద పోయేటప్పుడు ఇంకా పేదవాళ్ళు ఉన్నారని ఆయన మీద మనం చెప్పలేదు. ఇక్కడ అమలు వస్తుంది, పేదలు ఉన్నాం రమ్మని చెప్పలేదు. ఆయన రోడ్డు మీద పోయేటప్పుడు చూసి వచ్చాడు. వచ్చి ఇల్లు శాంక్షన్ చేసాడు, షాపింగ్ శాంక్షన్ చేసాడు, అన్ని శాంక్షన్ చేసి పోయాడు, డబ్బులు కూడా పెట్టాడు. కానీ మనం తీసుకురాక పనికిరాని పరిస్థితి, ఒకటి కావాలని ఒక్కరు, 3 కావాలని ఒక్కరు, అన్ని చేసి నా రెండు కాకుండా చేసి సరే ఈ నరేంద్రమైన గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడితే ఎన్నో రాజ్యం మాట్లాడు కానీ అతలేదు గతలేదు కనీసం మనం అడిగిపోవడం తీసుకున్నాడు. ఇంటికి 2,500 ఇస్తాను ఓటు వేయించు, ప్రతి ఆడవాళ్ళు 2,500 ఇస్తానంటే ఓటు వేయించు. ఇచ్చిందా 2,500 లేదు.